చేస్తున్నాను మన దేవరపల్లి గ్రామం నుంచి. తదనంతరము మన సుందర ఫాదర్ గారు ఇద్దరు కూడా క్లాస్ చేసుకున్నారు. ఇతర దేశాల్లో కూడి 7 సంవత్సరాలు మన మధ్య చదవకుంటున్నారు. తర్వాత ఆశీర్వాద ఫాదర్ గారు, దివ్యవాడ ఫాదర్ గారు, జిఎన్ ఫాదర్ గారు. చిరకాలము నుండి మీరు మా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకోవడము. ఇశ్రాయేలీయుల దేవా, సకల విపత్తుల నుండి మమ్ము రక్షింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియా విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, నాకెంతో సంతోషంగా ఉంది. మీ ప్రియతమ విచారణ గురువులు మీ అందరి ఆధ్యాత్మిక క్షేమము కొరకు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి ఈ చక్కని దైవార్చన కార్యక్రమాలను చూస్తూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. మీ విచారణకర్తలు ఘనత వహించిన రాచూరి బాలస్వామి ఫాదర్ గారు ఎంతైనా అభినందనీయులు. గట్టిగా చెప్పలు పడేవారు. ఆధ్యాత్మిక క్షేమము
ఆధ్యాత్మిక అభివృద్ధి. గుడిలో లేక విశ్వాసుల సమూహములో ఏ కార్యము యేసుక్రీస్తు నామములో జరిపించిన, యేసుక్రీస్తు నామములో తన ప్రజలైన వారికి ఎటువంటి కార్యక్రమాలు పనులు చేపట్టినా అవి దేవునికి మహిమ చేకూరుస్తాయి, ఘనత చేకూరుస్తాయి. మనమందరము కూడా దైవ కృపలో, దైవానుగ్రహములో మనము ఫలించే వారిగా నిలుపుతుంది ఈ 3 రోజులు కూటాలు. నిజంగా దేవునికి మహిమ ఘనత మాత్రమే కాదు, మనందరినీ ఈ తపస్సు కాలములో దేవునికి మరింత దగ్గరగా చేర్పించి, దేవునికి మరింత దగ్గరగా తీసుకొని వచ్చి మిమ్ములను దేవుని ప్రియమైన వారిగా స్థిరపరిచేటట్లు చేస్తుంది. కాబట్టి మీరందరూ గత 2 రోజులు, ఇది 3వ రోజు ఈ పరిశుద్ధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. గమనించండి, ప్రతి కార్యక్రమం, దైవార్చన కార్యక్రమం దేవునికి దగ్గర చేయాలి. ఒకసారి పరిశీలించుగా ఈ పూజ ఆరంభంలో నేను దేవునికి ఎంత దగ్గరగా చేరుకున్నాను, దేవునికి వందనం తెలియజేస్తాను. చేరుకున్నట్లయితే దేవునికి సమీపంగా దగ్గరగా ఒకవేళ చేరలేకపోయిన పక్షంలో దేవునికి వ్యక్తిగతంగా నీకు నాకు మధ్యలో ఆటంకాలు అడ్డంకులు ఉన్నట్లయితే వాటిని తీసివేసే చక్కనైనటువంటి అవకాశం ఈ పూజ బలి, దివ్య బలి పూజ. కాబట్టి మాటల వలన, తలంపుల వలన, క్రియల వలన మనము కట్టుబడిన పాపాలు అడ్డంకులుగా ఉంటుంటాయి. వాటిని తొలగించి వేసి క్షమాపణ దయచేయమని ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనందరి పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మిమ్ము భక్తితో కొలుచు మీ ప్రజలను కరుణతో వీక్షించండి. ఆత్మ నిగ్రహముతో శారీరక నియమ నిష్ఠను పాటించుచున్నవారు తాము చేపట్టిన పుణ్య కార్యముల ద్వారా వారి మనస్తత్వములో సంపూర్ణ మార్పును ప్రదర్శింతురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దుష్కార్యములను విడనాడి. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు వాణి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపమని చెప్పాను. యోనా ప్రభు ఆజ్ఞ శిరస వహించి నినివేకు వెళ్ళను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించెను. నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలెనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపును తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినివే నగరమందంతటా ఇట్లు సాటించెను. ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు, పశువులు, ఎడ్ల మందలు, గొర్రెల మందలు ఏమీ తినరాదు, ఎవరు ఏమీ తినరాదు, త్రాగరాదు. నరులు, పశువులు కూడా గోనె తాల్పవలను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలను. అందరూ తమ దుష్టవర్తమును మార్చుకుని తమ దుష్కార్యములను విరమించుకోవలను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకుని జాలి చెంది తన ఉగ్రకోపము ఉపసంహరించుకోవచ్చును. మనము చావు తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూసెను. వారు తమ దుష్కార్యములు విడనాడని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడాయను. ఇది ప్రభు వాక్కు. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 27వ వచనం వరకు. మార్కు శుభవార్త అధ్యాయం 9 వచనములు 14 నుండి 27 వరకు. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జన సమూహము కూడియుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగుల ఆశ్చర్యపడి పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. వారితో మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచున్నారు అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకుని వచ్చి తిని, భూతము వీనిని ఆవేశించినప్పుడల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నురుగులు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులను కోరితిని, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించారు. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలము మీ మధ్య నుందును, ఎంతవరకు మిమ్ము సహింతును? ఆ బాలుని ఇటుకు తీసుకుని రండు అనగా
వారు అట్లే వారిని తీసుకొని వచ్చారు. యేసును చూసిన వెంటనే ఆ దయ్యము వారిని విలవిలలాడించి నేలపై పడవేసి అటు ఇటు దొర్లించి నురుగులు క్రక్కించారు. ఈ దుర్భారావస్థ ఎంతకాలం నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగాడు. పసితనము నుండి అని అతడు బదులు చెప్పి, అనేక పర్యాయములు ఆ భూతము వీరిని నాశనము చేయవలనని నీళ్లలోను నిప్పులలోను పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునేని మాపై కరుణించి సాయము చేయుడు అని ప్రార్థించాడు. అందుకు యేసు, సాధ్యమగునేని అనుచున్నావా? విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండానట్లు తోడ్పడము అని ఎలుగెత్తి పలికెను. అంతటి జనులు గుమ్ముకూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట చూచి, యేసు, మూగ చెవిటి దయ్యమా, ఈ బాలుని విడిచిపోము, మరెన్నడూ వీనిని ఆవహింపకుము అని శాసించెను. అప్పుడు ఆ భూతము ఆర్భాటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయాను. బాలుడు పీనుగు వలె పడిపోయాను. అనేకులు వాడు చనిపోయినది. కానీ యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. ఎంత గొప్ప దేవుడు వలయ మా స్థితిగతులు మీకు తెలుసు. మా ప్రభువా, మా చేతకానితనం మీకు తెలుసు. పరిమితమైనటువంటి మా జీవిత విధానం మీకు తెలుసు. మా ప్రభువా, అన్నిటిని అర్థం చేసుకొని మీరు మాకు చిన్న పరీక్ష పెడుతున్నారు. ఆ పరీక్ష నేను విశ్వసిస్తున్నావా లేదా, నన్ను నమ్ముతున్నావా లేదా, నా మాటల పైన నీకు విశ్వాసం ఉందా లేదా. మా దేవా, ఈ చిన్న ప్రశ్నకు సమాధానం మీరు ఇవ్వగలగాలి. ఇది ఆనాడు యాకోబు దేవుని మొరపెట్టాడు, ప్రభువా, నా నమ్మకమంతా నీ వాగ్దానాలపైనే. నువ్వు మాట ఇచ్చావు, వాగ్దానం ఇచ్చావు, అది నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. మా దేవా, పరిశుద్ధమనే తల్లి, ఇదిగో నేను దేవుని దాసురాలను, నీ చిత్తమే జరగాలి. ఆ తల్లిని ఎంతగా హెచ్చించాడు. మా దేవా, ఇదిగో ఎవరికి సాధ్యం కానటువంటి రోగాన్ని, మూగ చెవిటి దయ్యాన్ని మా దేవా మీరు పారుతున్నారు. విశ్వసించడమేని సమస్తము సాధ్యమే అంటున్నాడు. మా దేవా, మాకు అర్థం కానివి, మాకు చేత కానివి, మేము చేయలేనివి, అసాధ్యమైనవి, అసంభవమైనవి సమస్తము కూడా మీరు మాత్రమే చేయగలరు. అటువంటి మిమ్ములను, మీ మాటలను, మీ వాగ్దానాలను విశ్వసించే పరిశుద్ధ జీవితాన్ని మాకందరికీ అనుగ్రహించండి. మా దేవా, మా కుటుంబాలను మీ సన్నిధిలో పెడుతున్నాం, మా సంఘాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాం. మా దేవా, మా గ్రామాన్ని, మా సంఘాలను, మా జిల్లాలు, మా రాష్ట్రాన్ని, దేశాన్ని, ఈ ప్రపంచాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాము. మీ వాగ్దానాలను విశ్వసించే భాగ్యాన్ని
నమ్మే అదృష్టాన్ని మా అందరికీ దయచేయండి. ప్రభువా, కటాక్షించండి, నడిపించండి, మీ ప్రియమైన వారిగా స్థిరపరచండి. ఈ ప్రార్థన మా నాథులను ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రభుని ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీ నామ గౌరవార్థం మీరు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా మీకు సమర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందనున్న ఈ వరములు మాకు శాశ్వత జీవనము వసగు దివ్య ఔషధములుగా రూపొందినట్లు కరుణింపుడు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ చూడను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును మీ విశ్వాసులకు దయచేయించున్నారు. ఈ సమయమున మా తండ్రి అయిన మీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నారు. క్రీస్తునందు మాకు నూతన జీవనము దయచేసిన మీ ఘనకార్యములను స్మరించటం వలన మా యందరి మీ కుమారుడి రూపమును మీరు పరిపూర్ణమర్చుచున్నారు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకములన్నిటితో ఏకీభవించి మీ మహిమ గీతముతో నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 పవిత్రుడు
పరలోకమును భూలోకమును నీ వెనుక ఉండేవని మహోన్నతము నామోసాన ప్రభు నామములో ఇచ్చేవాడు మహోన్నతము నామోసాన. అందరూ భక్తితో మోకరించి ప్రార్థించండి. మధ్య పూజ మన కథోలిక భక్తులకు మహా గొప్పదైనటువంటి దీవెనలు ప్రసాదించే పవిత్రమైనటువంటి అర్చన కార్యక్రమం. దయచేసి భక్తితో మోకాలు వేసి దేవుని స్తుతించి ఆరాధించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధుడు. మీ సృష్టి అంతయులను స్తుతించుకుంటాం. ఏలైనా మీ దివ్య కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆవిధముగనే భోజనానంతరం పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై తాడపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు
కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాను కొలుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షవాక్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకుంటున్నాము. ఈ లోకము యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడైన మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా జిల్లా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్తము ప్రకారం నీ స్వభావం చేరిన ఈ ప్రజల మనలను ఆలకింపుము. దయగల తండ్రి, నడదశలో చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ ఎదురు ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మన విచారణలో మన కుటుంబాలను మరణించిన వారి కొరకు ప్రార్థించుతాం. ఓ ప్రభువా, మేమను అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందును కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు
దేవుని చిత్తము మాత్రమే మనందరి జీవితాలలో పరిపూర్ణముగా నెరవేరాలని మనసా వాచ కర్మేణ కోరుకుందాం. ఆ చిత్తం తప్పనిసరిగా దేవుడు మన జీవితాలను నెరవేరుస్తాడు. పరిశుద్ధ మరియ తల్లి కోరుకున్నది ఇదే, ప్రభువా నీ చిత్తమే జరగాలి. అటువంటి భావముతో విశ్వాసముతో ఈ విన్నపాన్ని పరలోక ప్రార్థనకు జోడించి భక్తితో చెప్పుకుంటూ పరమ తండ్రికి వినిపించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇళ్ళను మాకు వెతికినప్పుడు మా ఇంట అప్పటిన వారిని మేము అందించినట్లు మా భక్తులు మీరు అందించండి. మాకు ఇక్కడ నుండి రక్షించండి. ఏలిన వాడ అన్ని కీడుల నుండి రక్షింపుడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపముల నుండి మన ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వగా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు రెండవ రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసుల విశ్వాసాన్ని వీక్షింపుడు. విచిత్ర ప్రకారము మీ శ్రీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుచు ప్రభువా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండును కాక. ఒకరికొకరు క్రీస్తు ప్రభు సమాధానం తెలుపుకుంది. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో యేసు క్రీస్తు దేవుడు, లోక పాపాలను పరిహరించిన దేవుని ప్రియ గొర్రెపిల్ల. విశ్వసించు వానికి అంతయు సాధ్యమే అని పలికి ధృవీకరించినటువంటి ప్రభువు. ఈ పరిశుద్ధుని మీదకు పిలువబడిన మనమందరం ధన్యులము. మధ్యకు వచ్చి దివ్య ప్రసాదాన్ని పంచిపెడుతుంటారు. మన మధ్యలో ఎవరైనా కథోలికులు కాకుండా ఇంకా సంఘస్థులు ఉన్నట్లయితే దయచేసి మీరు దివ్య ప్రసాదాన్ని స్వీకరించకూడదు. మీ యొక్క స్థలాల్లో ఉండి మీ యొక్క ప్రార్థనను కొనసాగించండి. కథోలికులు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి.
45 రోజులుగా మనం సిద్ధపడుతున్నటువంటి ఈ క్రీస్తులో నిరీక్షణ జూబిలీ మహాసభలు ఈరోజు ఈ దివ్య పూజలతో ముగించేస్తూ ఉన్నాం. ఇంకా కొద్ది నిమిషాల పాటు మాత్రమే ఈ నిరీక్షణ సభలు కొనసాగుతూ ఉంటాయి. రేపటి నుంచి కూడా మనం కంటి నిండా పడుకోవచ్చు. సంతోషం. ఈ 3 రోజులు కూడా మీరెంతో ఓపికతో, ఓర్పుతో, సహనముతో చక్కగా సమయం ఎక్కువైనా తక్కువైనా మొదటి రోజు మన ప్రీతమ గురువులు లామజర్యార్ స్వామి, అలాగే సుందర స్వామి, అలాగే రెండవ రోజు రెవరెండ్ ఫాదర్ దానియేలు స్వామి, తరువాత ఆనంద్ ఫాదర్ గారు మేకల, అలాగే ఈ 3వ రోజు మన ప్రీతమ గురువులు చింతపల్లి జోజప్ప ఫాదర్ గారు, వీళ్ళందరూ కూడా చక్కగా వాక్య పరిచర్యలో, ఆరాధనలో, పాప సంగతులను నడిపించున్నారు. మీ ఓపికకు, మీ సహనానికి, మీ ప్రేమకు, మీ మంచితనానికి నా జోహార్లు. గట్టిగా చెప్పగలను సార్. చాలా సంతోషం. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మీ రెస్పాన్స్ అనేది అద్భుతం, ఆశాజనకంగా ఉంది. చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా పుణ్యపురుషులు లేకున్నా ఈ జగము ఎట్లు నిలుసును అని ఒక మహాకవి అంటున్నాడు. పుణ్యపురుషులు, నీతిమంతులు, మహానుభావులు, ధర్మదాతలు, మహాప్రభువులు అనేటువంటి ఈ దివ్యమైనటువంటి పలుకులు మన చెవిలో పడినప్పుడు మనలో ప్రవహించేటువంటి ఆనందం మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంది, మనలను ధర్మ మార్గంలో ప్రేరేపిస్తూ ఉంది. ఇటువంటి మార్గదర్శకులు, సుమాతృక కలిగినటువంటి జీవిత ప్రేరణ మూర్తులు మనకు ఎంతో అవసరం ఈ ప్రపంచానికి, ఈ సంఘానికి, మన వ్యక్తిగత జీవితాలకి. ఈ పుణ్యమూర్తులు, ఈ మహనీయులు మనకు ఒక చక్కని దారి చూపిస్తూ ఉన్నారు. యూ నీడ్ టు వాక్ ఇన్ దిస్ వే అండ్ యూ నీడ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే. మన ప్రయాణం ఈ విధంగా చేయాలి, అలా చేయకూడదు అనేటువంటి దారి, బాట చూపిస్తూ ఉన్నారు ఇటువంటి మహనీయులు, మహాపురుషులు. ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే మన ప్రధాన యాజకులు, ఘనత వహించినటువంటి మన ఇష్టమైనటువంటి రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు, ఛాన్సలర్ అండ్ జ్ఞానాపురం విచారణ గురువులు, విశాఖ అగ్రపీఠం ప్రివిడారు. కొట్టను గడిగా ఉంటారు. ఇటువంటి మహనీయుల యొక్క లిస్టులోకి, మహానుభావుల యొక్క లిస్టులోకి, ధర్మమూర్తులైనటువంటి ఆ వరుసలోకి వచ్చేటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే మన జొన్నాడ జాన్ ప్రకాష్ ఫాదర్ గారు. కొట్టను గట్టిగా సభ. అన్న అనే పదానికి అనుబంధమైనటువంటి చిరునామా మన జాన్ ప్రకాష్ ఫాదర్ గారు. పుణ్యం అనే పదానికి సజీవ చిహ్నం మన జాన్ ప్రకాష్ ఫాదర్ గారు. ధైర్య సాహసాలకు నిలువెత్తు నిదర్శనం మన ప్రియతమ ఘనత వహించిన జాన్ ప్రకాష్ ఫాదర్ గారు. నిరాడంబరుడు, నిజాయితీపరుడు, అందరినీ ఆదరించే అందరివాడు, నిబ్బరమైన మనసుతో, ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో, భగవంతుని పాద సన్నిధిలో అకుంఠిత దీక్షతో ఆధ్యాత్మిక కార్యాలను సాధించేటువంటి ఆధ్యాత్మిక యోధుడు, వీరుడు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక యోధుడు, వీరుడు అని చెప్పవచ్చు. ఈ అసాధ్యమైనటువంటి ఆధ్యాత్మిక కార్యాలను తన భక్తితో, ప్రార్థనా శక్తితో సులువుగా సుసాధ్యం చేసేటువంటి గురువులే మన ప్రియతమ గురువులు జాన్ ప్రకాష్ ఫాదర్ గారు. తండ్రి అయినటువంటి దానియేలు గారి పౌరుషాన్ని, రోషాన్ని, తల్లి అయినటువంటి శాంతమ్మ గారి శాంతి స్వభావాన్ని అందిపుచ్చుకున్న మహనీయుడు మన ఈ గురుశ్రీ జాన్ ప్రకాష్ ఫాదర్ గారు. అన్నయ్య, జాన్ ప్రకాష్ ఫాదర్ గారు అంటే మాత్రం నాకు ఇప్పుడు కొత్త, చాలా అంటే చాలా కొత్త పదం. అది ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అన్న అని సంబోధించడం మాత్రం అది ఒక నా నానుడి, అది ఒక అలవాటైన పదం. అది అన్న. కాబట్టి అన్నయ్య, నా మాటలకు అతనటువంటి మహోన్నత వ్యక్తిత్వం మీది, నా చేతలకు అతనటువంటి ఘనకార్యములు మీవి. గుడి కట్టినా, గోపురం కట్టినా దేవుని మహిమ కోసం మీ తెగింపు, మీ తపనే నాకు ఆదర్శం. అమ్మ నాన్నలు నాకు జన్మనిస్తే దైవ పిలుపుతో నా జీవిత తొలి రోజుల్లోనే మలుపుకు మీరే నాకు ఆదర్శం. మీ ఈ రాకతో నా తనువు పులకరించింది, మా న్యాయంపల్లి విచారణ మీ దీవులతో పరవశించింది.
కొట్టండి గట్టిగా సభ దేవుని కోసం. సంవత్సరంలో నేను నా గురు పట్టాభిషేకాన్ని పొందిన తర్వాత నిర్మలగిరిలో సెమినరీలో ఒక అధ్యాపకుడిగా ఎన్నికైనటువంటి శుభ సమయంలోనే నా జీవితపు తొలి రోజుల్లోనే మీరు నాకు పరిచయం అవడం అనేది నా జీవిత సుకృత ఫలం అని నేను చెప్పగలను. ఎందుకంటే మీకున్నటువంటి మంచితనం, మీ ధైర్య సాహసాలు, మీ ధర్మకార్యములు నేను అందరికన్నా దగ్గరగా పరిశీలించాను. కాబట్టి మీ జీవితమే నాకు ఆదర్శం. మీ జీవితమే నాకు ఆదర్శం. గుడి కట్టాలన్నా, గోపురం కట్టాలన్నా కానీ ఏవి రెండవసారి ఆలోచించకుండా దేర్ షుడ్ బి నో సెకండ్ థాట్ ఫర్ గాడ్. రెండవ ఆలోచన లేదు, మొదలుపెట్టేయటమే వెనకమని చూడకుండా అనేది జాన్ ప్రకాష్ పాత్ర గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాడు గొప్ప సుగుడమని నేను చెప్పక తప్పని ఈ సందర్భంలో కొనండి కదా సమయం కోసం. కాబట్టి మీ ఈ శ్రీసభ ప్రయాణంలో భగవంతుడు మీపై వచ్చినటువంటి అద్భుతమైనటువంటి విశాఖ అగ్రపేట ఛాన్సలర్ గా, జ్ఞానపూర్వమైనటువంటి విశాఖపట్నంలోని అతిపెద్ద విచారణ గురువులుగా మీ సేవ ఫలభరితమవుతూ ఉంది. ఏప్రిల్ 3వ తారీఖున ఘనత వహించినటువంటి గురు శ్రీ 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 ఉడుమల బాలా గారు విశాఖ అగ్రపీఠానికి ఆర్చ్ బిషప్ గా ఇన్స్టలేషన్ ఉన్నప్పటికీ, పట్టాభిషేకం ఉన్నప్పటికీ కూడా మన ఏలూరు పీఠాధిపతులు ఘనత వహించిన శ్రీ 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 పొలిమేర చేరవ తండ్రి గారు కూడా అదే కార్యాచరణలో తనములుగలైన ఉన్నటువంటి సందర్భంలో కూడా మీరు నా కోసం ఇంత సమయాన్ని కేటాయించి నా న్యాయపల్లి విచారణకి మీరు విచ్చేయడం అనేది అమరణీయం, శ్లాఘనీయం, గొప్పగా కొనియాడదగినటువంటిది. నిజం చెప్పాలంటే ఏప్రిల్ 3వ తారీఖు కోసం ఆ ప్రణాళిక సిద్ధం చేయడం కోసం మన బిషప్ తండ్రి గారు విశాఖపట్నం వెళ్ళారు ఈరోజు. కానీ మన న్యాయపల్లి విచారణ మీద ప్రేమతో, తమ్ముడైనటువంటి నా మీద ప్రేమతో అక్కడ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఎక్కడికి రావటం అనేది ఇది మన యొక్క గొప్ప అదృష్టం, గొప్ప దీవెనకరం. మరలా కొట్టి బాగుంటుంది చెప్పండి. కాబట్టి మీ ప్రయాణంలో ఇటువంటి ఎన్నో ఉన్నతమైనటువంటి సింహాసనాలు, దేవుని యొక్క పరిశుద్ధ కార్యాలు సాధించడం కోసం భగవంతుడు మిమ్మల్ని ఇంకా హెచ్చించాలని మనసారా ప్రార్థన చేసే వాళ్ళలో నేను ముందుంటాను. కాబట్టి మీ ప్రయాణాలు, మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా ఫలవంతం గావించాలని చెప్పని నా బిడ్డల బంగారం, నా బిడ్డలందరూ కూడా బంగారం. చాలా అంటే చాలా మంచివారు నా సంఘాలు అందరూ కూడా. ఇటువంటి సంఘస్థులందరి తరఫున నేను మీకు మాటిస్తూ ఉన్నాను, మీకోసం నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. నా న్యాయంపల్లి విచారణ సంఘస్థులు అందరూ కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు. మీకు ఆరోగ్యము, సంతోషము, శాంతి, దీర్ఘాయుషు, నిండు నూరేళ్లు కూడా మీరు ఈ శ్రీ సభలో తరించాలని, మీ జీవితం ఫలించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఉన్నాను. అందరి తరఫున నేను మీకు శుభాకాంక్షలు, ధన్యవాదములు, దండం పెడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా ఫాదర్ అంటూ ఉంటాను. ఎప్పుడైనా నేను కలిసినప్పుడల్లా కూడా ఫాదర్ గారిని గట్టిగా హక్ చేసుకోవడం నాకు అలవాటు. దూరం కూడా నీకు అలవాటు నాకు అంటుంటాను. అది నా సిగ్నల్ అన్నమాట. ఇంకా గట్టి కట్టుకుంటాను. ఆయన అన్న కొద్దిగా ఇంకా గట్టి కౌలించుకున్నాను. కాబట్టి అన్నకి ప్రతిరూపం ఫాదర్ గారు, అన్నయ్య ఫాదర్ గారు. కాబట్టి ఈరోజు ఈ సందర్భంలో మన సంఘానికి, మన విచారణకు రావడం ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. సో థ్యాంక్ యూ డియర్ ఫాదర్, అన్నయ్య. అలాగే ఈరోజు మరి ముఖ్యంగా మనకి ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. ఇద్దరు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు అంటే మాట్లాడి తిరిగి తనకి సిటీ రాసే డాక్టర్ గారు కదా. ఎల్లుడు కంప్లీట్ అవ్వదు ఎలాగండి. ఒకరేమో మన గోవింద్ గారు కూడా ముద్దు బిడ్డ రెవరెండ్ ఫాదర్ సిహెచ్ గాబ్రియల్ స్వామి. అలాగే ఇంకోరేమో రెవరెండ్ ఫాదర్ ఏలేటి సుందరం ఫాదర్ గారు, హెల్స్ ఆఫ్ గుడ్ న్యూస్. ఒకరేమో ఫెయిత్, ఇంకోరేమో గుడ్ న్యూస్. వీళ్ళిద్దరినీ కూడా మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఎంత బిజీగా ఉన్నా కానీ తపస్కాలంలో మీరు గుర్తుంచుకొని నేను అడుగు బయట పెడతా తపస్కాలం పోవటానికి. కానీ వీళ్ళు మాత్రం నా మీద ప్రేమతో, మన విచారణ ప్రేమతో ఎంతో చక్కగా మన విచారణ పడుగు పెడుతున్నారు. 3 రోజులు కూడా చక్కగా తోడ్పడుతున్నారు. ఇద్దరు దాటగాళ్ళకి కొట్టలు గట్టిగా సంబంధించారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మ్యూజిక్ ఏ సాటిస్ఫాక్షన్ అంటే నూనె అయిపోయిందండి. కొట్టు రాజేష్ కొత్త వెరీ గుడ్.
ముందుగా ప్రియులారా ఈ 3 రోజుల కార్యక్రమం కోసం తన మునకలు అయిపోయాం మేమందరం కూడా. మా విచారణ చాలా మంది కూడా ఎలా జరుగుద్ది ఏంటి అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు అనుకునేది ఇది నా పని కదా, నా దేవుడి పని, ఇది నా పని కదా, నా దేవుడి పని. ఐఎమ్ డూయింగ్ ఫర్ గాడ్, ఎస్ ఎ వెపన్, ఎస్ ఎ టూల్, ఎస్ ఎ స్టిక్. అంతే. ఆయన చేతిలో ఒక కర్ర, ఇంటిపైన గాడిద గవడ, దావిడి చేతిలో ఒక ఒడిసెల. కాబట్టి అందుకని ఆయన చూసుకుంటున్నాం మొత్తం కూడా చెప్పని అదే ఆయన భారం వేసి మొత్తం కొనసాగించాను. ఈరోజు ఈ కార్యక్రమం చక్కగా ముగుస్తూ ఉంది. కాబట్టి త్రిత్వాగ సర్వేశ్వరునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. పట్టణ గట్టిగా సభలు. అలాగే మరియ తల్లి కూడా నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. అమ్మ మరియ తల్లి కూడా మనకు ఎంతగానో సహకరించారు. పట్టణ గట్టిగా సభలు. అలాగే ఈ 3 రోజులు కూడా ఈ నిరీక్షణ జూబిలీ మహాసభల విషయంలో నేను పిలిచిన వెంటనే, ఆహ్వానించిన వెంటనే అన్నయ్య నేను తప్పనిసరిగా వస్తామని చెప్పని ఎంతగానో చక్కగా నాకు సహకరించారు గురువులు. కాబట్టి ఆ గురువులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ముందుగా అన్నయ్య ఫాదర్ గారు లామజీరాజ స్వామికి, అలాగే 2వ రోజు దానియల్ ఫాదర్ గారికి, అలాగే సుందర ఫాదర్ గారికి, అలాగే ఆనంద ఫాదర్ గారికి, అలాగే ఆడాన్ ఫాదర్ గారికి, అలాగే మరి ముఖ్యంగా ఈరోజు వాక్యాలు వేసినటువంటి చింతపల్లి జోసఫ్ ఫాదర్ గారికి, ఈ ఫాదర్లందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ 3 రోజులు కూడా మనకి చక్కగా విన్నట్టు ఉన్నటువంటి మన ఆశీర్వాదం ఫాదర్ గారిని నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. అలాగే మనకందరికీ సుపరిచితులు గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి మద్దాల జయంతి బాబు ఫాదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. కొట్టని గట్టిగా అలాగే నా చిరకాల స్నేహితుడు, నా మిత్రుడు, అన్ని వేళలందు, అన్ని సమయములందు, అన్ని సందర్భములందు బాగా నేనున్నాననేటువంటి ధైర్యాన్ని, భరోసా ఇచ్చేటువంటి నా ప్రియ మిత్రుడైనటువంటి దివాకర్ స్వామి, తాడు దివాకర్ స్వామిని మనసారా నేను అభినందిస్తూ ఉన్నాను, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలారా, సహోదరులారా, ఎప్పుడు కూడా నా వెన్నంటే ఉండి, నా ప్రక్కనే ఉండి, నా నీడలో ఉన్నటువంటి మన అలోషియస్ అమ్మగారు, I cannot forget your own services towards the parish and towards the parish church and the pastoral activities. సో కాబట్టి ఏ సమయంలో కానీ, ఇప్పుడు ఏ పని చెప్పినా కానీ, ఏ అరేంజ్మెంట్స్ కానీ, డెకరేషన్ ఏ చెప్పినా కానీ, మేము ఉన్నాం స్వామి, మీరు టెన్షన్ పడబాకండి, నేను చేస్తాను స్వామి అని ఎప్పుడు వాళ్ళ యొక్క స్వచ్ఛంద సేవను నాకు అందిస్తున్నారు. పట్టణ గట్టిగా సభ మన పెద్దమ్మ గారికి, అలాగే మేరీగ్రేస్ అమ్మగారు, మౌడి అమ్మగారు, మ్యాక్టెలిన్ సిస్టర్ గారు, అలాగే మా క్యాండిడేట్స్ 8 క్యాండిడేట్స్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు. వారికి నా యొక్క దీవెనలు అందిస్తున్నాను. అలాగే తర్వాత నా ఆపరేషన్ మాస్టర్ గారు, 8 గ్రామాలకు 8 మంది ఆపరేషన్ మాస్టర్ గారు, 8 మంది ఆపరేషన్ మాస్టర్లను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంలో మీ గ్రామంలో పనిచేసే మాస్టర్ని నేను అభినందిస్తున్నాను. నా యొక్క దీవెని, నా యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు కూడా నా అంతటి వాళ్ళు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. నా అంతటి వాళ్ళని గురుపట్టాభిషేకం మీ వల్ల కాదు కానీ, ఏడు సూర్యులు నీళ్ళు తగిన కానీ మీరు అవ్వలేదు. కానీ కొంతవరకు అంటే ప్రసంగాలు చెప్పగలిగేటువంటి స్థాయికి మీరు ఎదగలరు, పట్టుదల పడితే కనుక, మీ దీక్ష పట్టుదల ఉంటే కనుక మాలాగా మీరు ప్రసంగాలు చెప్పగలరు. దాన్ని మీరు కొనసాగండి. ఈ 3 రోజులు కూడా నాకు ఎంతగానో సహకరించారు, తోడ్పడ్డారు, మీకు సాధ్యమైనంత వరకు కూడా. కాబట్టి ఆపరేషన్ మాస్టర్లు అందరూ కూడా అభినందిస్తున్నాను. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి ముఖ్యంగా నా విచారణకు పిల్లర్స్, మూల స్తంభాలు, బలమైన స్తంభాలు, ఐరన్ పిల్లర్స్, సిమెంట్ పిల్లర్స్, అన్ని పిల్లర్స్ ఆడే. కాబట్టి వాళ్ళు ఎవరైతే 8 గ్రామాల సంఘ పెద్దలు ఎప్పుడైనా కానీ పాల్గొనండి. ఈ పని మేము తోడుగా ఉంటాం, సహకరిస్తాం. మరి ముఖ్యంగా ఈ నిరీక్షణ జూబిలీ మహాసభలకి స్వామి మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడబాకండి, మా చేయూత మేము ఇస్తామని చెప్పని అన్ని గ్రామాల సంఘ పెద్దలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇప్పుడు అన్ని గ్రామాల సంఘ పెద్దల పేరు మొత్తం నాకు తెలుసు, కానీ ఇప్పుడు చెప్పడం పేరు సమయం సరిపోదు. కాబట్టి నా సంఘ పెద్దలందరూ కూడా అభినందిస్తున్నాను. పట్టణ గట్టిగా సభ దేవుడికి ఒకసారి. ఈరోజు మరి ముఖ్యంగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా వారు కాళ్ళకి చక్రాలు కట్టుకుని, నడుముకి తుండుగుట్ట కట్టుకుని, పని కట్టుకుని ఇంటింటికి తిరిగి ఎంతమంది చీ కొట్టారు, ఎంతమంది చీవట్లు పెట్టారు, ఎంతమంది వద్దన్నారో, పొమ్మన్నారో, రేపురా, మధ్యాహ్నరా, సాయంత్రం పొద్దున్న తగులుకున్నావు, నువ్వు ఇంటికి వచ్చేస్తావు అని చెప్పని ఎంతమంది ఎన్నన్నా కానీ నా దీక్ష పనులు, నా బిడ్డలు మొక్కవని దీక్షతో
వాళ్ళకి అప్పగించిన బాధ్యతను మాత్రం నా దేవమాల సభ్యులు నిక్కచ్చిగా చక్కగా ఈ దేవుడి కోసం అని చెప్పని మనీ కలెక్ట్ చేశారు. ఇంటికి 100, 200, 150 అని చెప్పని నా దేవమాల సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కొట్టలు గట్టిగా సపోర్ట్ వచ్చారు నా దేవమాల సభ్యులకి. అలాగే దీక్షాపరులు చాలా సంతోషం. మనం ఈ సంవత్సరం దీక్ష 178 మన 8 గ్రామాల్లో 178 వేసుకున్నారు. ఈ 178 మంది దీక్షాపరులందరూ కూడా అభినందిస్తున్నాను. నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇంకా ఈ ప్రయాణం ఇంకా 15వ తారీఖు మొదలవుద్ది. గార్లబడి గ్రామంలో శిలువ మార్గ ధ్యాన కోటలతో మొదలవుతుంది. అప్పుడు నెంబర్లు పిలుస్తాం మీ అందరూ. కాబట్టి ఈ 3 రోజులు వదిలేసేది. కానీ 178 మంది దీక్షాపరులందరూ కూడా అభినందిస్తున్నాను. గట్టిగా సభలో దీక్షాపరులందరూ కూడా థ్యాంక్ యూ. ఈ స్టేజ్ కట్టే విషయంలో కావచ్చు, గోడ కట్టే విషయంలో కావచ్చు, ఏ పని చెప్పినా కానీ చక్కగా సహకరించారు, తోడ్పడ్డారు నా దీక్షాపరులందరూ కూడా. కొట్టండి గట్టిగా సపోర్ట్ సార్ నా దీక్షాపరులకి. థ్యాంక్ యూ. మరి ముఖ్యంగా పిల్లలారా, అన్ని ఉన్నా కానీ శ్రమణం ఉన్నా కానీ డబ్బులు లేకపోతే మాత్రం సున్నా, ఏమీ చేయలేము. దేవమాల సభ్యులు వారి రీతిలో కొద్ది గొప్ప వాడు పోగేశారు. సంతోషమానందం. అది వాళ్ళకి గొప్ప, నాకు ఇంకా గొప్ప. కానీ చాలా మంది కూడా దేవుడి మాకు ఇచ్చిన దీవులు చాలా ఉన్నాయి స్వామి. దేవుడు మేము ఈ స్థితిలో ఉన్నామంటారు, ఆయన కృప అని చెప్పని చాలా మంది స్వచ్ఛంగా డొనేషన్స్ ఇచ్చి ఉన్నారు. నాకు బియ్యం కట్టల రూపంలో, ఉల్లిపాయల రూపంలో, బంగాళదుంప రూపంలో, వంకాయల రూపంలో, అనేక రూపంలో 10,000, 5,000, 2,000, 3,000, 500 చెప్పని సహకరించారు నాకు అందరికీ. ఇటువంటి డొనేషన్ ఇచ్చిన పేర్లన్నీ కూడా అది అక్కడ 2 ఫ్లెక్స్లు తయారు చేసి అక్కడ పెట్టారు. ఫోకస్ లైట్ తక్కువ, అక్కడ ఫోకస్ లైట్ తక్కువ, లైట్లు తగ్గింది. అందుకని అక్కడ లైటింగ్ కనబడుతుంది. అక్కడికి వెళ్ళి చదువుకుంటే మీరు ఏ పేరైనా తేడా ఉంటే, డబ్బులు ఇచ్చిన వాళ్ళంటే తేడా ఉంటే కనుక నాకు చెప్పండి, మళ్ళీ రేపు లక్ష పెడతాను. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి స్పెషల్ ప్రత్యేకమైనటువంటి డొనేషన్స్ విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. వారి కోసం నేను ప్రార్థన చేసుకున్నాను ఈ దివ్య పూజలు. అలాగే పిల్లలారా, ఈ 3 రోజులు కూడా వీడియోగ్రాఫ్ నా ప్రియమైన తమ్ముడు, నాకు తమ్ముడు అన్నయ్య నాకేం అర్థం కాదు కానీ నా ప్రియమైన తమ్ముడే అంట. ఆయన వయసు తగ్గించుకుంటా, నా వయసు పెంచుకుంటా ఏమైపోతున్నా కానీ నా ప్రియమైన తమ్ముడు అక్కడ స్టేజ్ ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా చక్కగా నిలబడి నిలువుగల మీద 5 గంటలు 6 గంటలు వీడియో తీశాడు. ఈ సంవత్సరం కూడా నువ్వు వచ్చావు కాబట్టి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మిమ్మల్ని నాకు పరిచయం చేసి నాకు మాట్లాడబెట్టినటువంటి నా తమ్ముడు కిషోర్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. పట్టణ గట్టిగా సపోర్ట్ ఒకసారి, గట్టిగా సపోర్ట్ ఒకసారి. హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు. అలాగే ఫ్లెక్షన్ విషయంలో కూడా నాకు ఎంతగానో సహకరించినటువంటి రాజేష్ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఫ్లెక్షన్ తయారు చేయడం కావచ్చు, డిజైన్ చేయడం కావచ్చు, కరెక్షన్స్ అన్నీ కూడా రాజేష్తో పాటుగా సాయి, వీళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. రాజేష్, సాయి, కిషోర్ వీళ్ళ ముగ్గురికి ఒకసారి గట్టిగా సపోర్ట్ సారి. చాలా సంతోషం, ఆనందం అభినందిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా పిల్లలారా, సహోదరులారా, గాంధీ ద సౌండ్ మ్యాన్ సౌండ్ సిస్టమ్ గాంధీని తన టీంని కూడా అభినందిస్తున్నాను. పోయిన సంవత్సరం కన్నా కొంచెం సౌండ్ సిస్టమ్ పెరిగింది. అమ్మయ్య ఫాదర్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు డబ్బులు పెట్టి నేను అన్ని చేతలు భావించుకోనుకుంటున్నాను. కానీ నేను లెక్క చూసుకున్న తర్వాత ఇతర ట్రైనింగ్ కానీ నువ్వు నేను ఒకటే కానీ. కాబట్టి గాంధీ ద సౌండ్ సిస్టమ్ మ్యాన్ కాబట్టి కొండలు గడిగే సభ గాంధీకి చాలా సంతోషం ఆనందం ఈ రోజున. అలాగే ఇప్పుడు ఆర్కెస్ట్రా కొత్త పెళ్లి కొడుకు ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ నాన్నగారు దాసు గారు చాలా సంతోషం ఆనందం. ఆర్కెస్ట్రా టీం మాట్లాడి ఈరోజు నిన్న 2 రోజులు కూడా స్వచ్ఛందంగా డొనేషన్ ఇచ్చాడు. కొత్త పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులందరూ అభినందిస్తున్నారు. గట్టిగా చాలా సంతోషం. అలాగే సింగర్స్ చాలా బాగా పడదు ఈరోజు. నేను మాత్రం కొంచెం అంటే నువ్వు తీసుకున్న రాగం అంటే చేసిన తాళం అంటే అక్కడ దగ్గర నిర్ణయం అలాగే ఉంది. ఈరోజు మాత్రం రాగానే తగ్గ తాళం తగ్గ అంటే బాగా పాడారు. పెద్దమ్మ గారు చక్కగా లీడ్ చేశారు. పట్టణ గట్టిగా సంబంధించి సింగర్స్ మొత్తానికి కూడా థ్యాంక్ యూ, వెరీ గుడ్, బాగా పాడారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళాలా. మరి ముఖ్యంగా మన దేవరపల్లి ప్రసాద్ మళ్ళీ పోయి వెలిగించాడు. మధ్యరాత్రి నాకే కాదు, నా తోటి విచారణ గురువులు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటాడు. ఎంత ఇవ్వండి డిమాండ్ ఏమన్నదో చక్కగా కమ్మగా ఉండి పెడతాడు. అన్నీ కూడా చాలా సంతోషం. ప్రసాద్కి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. తనకు హెల్పర్ తోటి వంట మేస్త్రి ఉన్నాడు తమ్ముడు, ఇద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు కూరగాయలు కోసారు, నిన్న కూరగాయలు కోసారు. నా తిట్లి విచారణ సంఘస్థులు
నన్ను చూడాలనే ఉద్దేశంతో నన్ను పిలిచిన వెంటనే అక్కడ రంగాపురం వచ్చారు, ఇక్కడ నా న్యాయంపల్లి కూడా వచ్చారు. భజనయ్యాలి చిన్నప్ప, భజనయ్యాలి ఆనందరావు గారు, ప్రసంగ ఆనందరావు గారు అని చెప్పండి. రాత్రి చెప్పాను వస్తాం స్వామి మీకన్నా ఎక్కువ ఏంటని చెప్పని మొత్తం కూడా వచ్చేసారు.